Anti-cow slaughter bill passed in Karnataka. This particular article appeared in The Hindu, page number 8 of Delhi edition అండి. ఈ బిల్ ఏంటి, దీని సంగతి ఏంటి, కర్ణాటకలో ఈ యాంటీ కౌ స్లాటర్ బిల్ ఇది ఎందుకు అనేది ఇది చేశారు, ఇదంతా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. దీన్ని మనం జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి అమ్మా. Before analyzing our article in a great detail, let us once talk about two of our most exclusive and important courses అండి. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ద బెస్ట్ కోర్సెస్ గురించి ఒకసారి తెలుసుకుందాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒకసారి జాయిన్ అయితే తర్వాత రూపాయి కూడా కట్టక్కర్లేదు, లైఫ్ టైం మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది, అన్నీ కవర్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాం. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ రాస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ దాన్ని కరెక్ట్ చేసి మీకు పర్సనల్ ఫీడ్బ్యాక్, ఈచ్ ఇండివిజువల్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం అనేది జరుగుతుంది. యూ కెన్ కొత్త బ్యాచెస్ వస్తున్న కొద్దీ మీరు లైవ్ కూడా అటెండ్ అవ్వచ్చు. దాంతోపాటు రికార్డెడ్ సెషన్స్, రికార్డెడ్ వెర్షన్ ఆఫ్ ద క్లాస్ కూడా మీకు యాప్లో లైఫ్ టైం అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, ఎలా అయినా చూడొచ్చు. కాంప్లిమెంటరీ యాక్సెస్ టు సీసాట్ కూడా కలిపి వస్తుంది. గ్రూప్ 1, ఏపీఎస్సి గ్రూప్ 1, టీఎస్పీఎస్సి, ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ నోటిఫికేషన్ పెడితే ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ, ఒక్క పైసా కూడా మీ దగ్గర నుంచి తీసుకోకుండా ఎక్స్ట్రా సిలబస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఆర్బీఐ, సెబీ, నాబార్డ్ ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా మీకు కాంప్లిమెంటరీ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో, కోచింగ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈ మొత్తం ఫీజు ఎంత అండి అంటే 45,000 రూపాయలమ్మ. జస్ట్ 45,000 రూపీస్ సింగిల్ పేమెంట్ చేస్తే, లేదు ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటాను అంటే 5,000 చొప్పున 11 నెలలు మీరు కట్టొచ్చు. సో ఫీజు అనేది 5,000 పెరిగిపోతుంది. సింగిల్ పేమెంట్ చేస్తే 50,000, లేకపోతే ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్లో అయితే 55,000 to 60,000 అవుతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి చూడండి, ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అస్సలు ఆలోచించి టైం వేస్ట్ చేయొద్దు. ఇఫ్ యు ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్, ప్లీజ్ జాయిన్ రైట్ నౌ. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి తెలుసుకుందాం. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో మీకు ఏమొస్తుంది, కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఎక్కువ వెయిటేజ్ అనేది కరెంట్ అఫైర్స్ మీద ఉండడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్లో మీకు ఏమొస్తుంది అంటే డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. ఎవ్రీడే హిందూ అనాలిసిస్ చేస్తాము. మళ్ళీ చెప్తున్నానమ్మా, మేము యూట్యూబ్లో హిందూ అనాలిసిస్ అనేది అప్లోడ్ చేయట్లేదు, అర్థమైందా? ఓన్లీ బైట్స్ లా అప్లోడ్ చేస్తున్నాం. మీకు కాంప్రహెన్సివ్ హిందూ అనాలిసిస్ కావాలి అంటే యూ హ్యావ్ టు గెట్ టు ద కోర్స్. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. డైలీ ఎడిటోరియల్ అనాలిసిస్, ఎడిటోరియల్ డిస్కషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు జూన్ 2020 నుంచి మే 2021 వరకు మీకు కంప్లీట్గా ప్రిలిమ్స్ 2021కి మిమ్మల్ని తయారు చేయాలని చెప్పి కాంప్రహెన్సివ్ ఇది అనేది తయారు చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? కాంప్రహెన్సివ్ కోర్స్ డిజైన్ చేయడం అనేది జరిగింది. మీకు మొత్తం అన్ని ఎంసీక్యూస్ రూపంలో మొత్తం అన్నీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కంపైలేషన్ అనేది ఉంటుంది. అంటే 120 రోజులు ఉంది కదా, ఈ 120 రోజుల్ని మేము 12 నెలలకు విడదీసాం. అంటే ప్రతి 10 రోజుల్లో నేను 1 మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నేను కంప్లీట్ చేస్తాను. 11th డే మీకు ఆ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ అనేది అవుతుంది. సో మీ టెస్ట్ రాస్తారు, టెస్ట్లో మీ మార్క్స్ కూడా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్, పాలసీస్ అండ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా యూనియన్ బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే కానీ నేను అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. 10,000 రూపాయలు ఫీజు. 10,000 రూపాయలు మీరు ఒకసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున 5 నెలల్లో చక్కగా కట్టుకోవచ్చు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్. మీరు అడ్మిషన్స్ మా ఇన్స్టిట్యూట్లో ఏ అడ్మిషన్స్ కావాలన్నా చక్కగా కాంటాక్ట్ చేయండి. సో యాంథ్రోపాలజీ ఆప్షనల్ కూడా నేను చెప్తాను. నా టీచింగ్ స్టైల్, నా బైలింగ్వల్ స్టైల్ మీకు నచ్చినట్టయితే చక్కగా మన యాంథ్రోపాలజీ కూడా మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. యాంథ్రోపాలజీ ఫీజు ఎంత అంటే జస్ట్ నువ్వు సింగిల్ పేమెంట్ చేస్తే 20,000 రూపాయలు, లేదు ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే నెలకి 5,000 చొప్పున 5 నెలలు కట్టుకోవాలండి, 25,000 అవుతుంది అప్పుడు. సో చక్కగా మంచిగా నేర్చుకోవచ్చు. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇఫ్ యు ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్, దీస్ ఆర్ ద బెస్ట్ కోర్సెస్ ఫర్ యూ. అండ్ మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అందులో వస్తుందండి. ఎవ్రీథింగ్ మొత్తం మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేవన్నీ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా ఉంటాయి. అర్థమైందా? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న తర్వాత యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ తీసుకోవాలని అనుకోవద్దు. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్నీ వస్తాయి. ఓకేనా? రైట్. అసలు ఆలోచించొద్దు, టైం వేస్ట్ చేయొద్దు, జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మన ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి. న్యూస్లోకి ఏమొచ్చింది అంటే
కర్ణాటక గవర్నమెంట్ ద కర్ణాటక ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ క్యాటిల్ బిల్ 2020 అనేది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో అప్పర్ హౌస్ అయినటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్లో పాస్ చేయడం అనేది జరిగింది. సో కర్ణాటక గవర్నమెంట్ ఇది తెచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉంటుందో అది బోత్ అసెంబ్లీలోని లెజిస్లేటివ్ అసెంబ్లీలోని దాంతోపాటు కౌన్సిల్లోని పాస్ అవ్వడం అనేది జరిగింది. సో బిల్ పాస్ అయినట్టు. మన దేశంలో ఉన్న రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అన్ని రాష్ట్రాలకి లేవండి. ఏ ఏ రాష్ట్రాలకు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉందో, ఎన్ని రాష్ట్రాలకు ఉందని చెప్పి నాకు మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. రైట్, ఇప్పుడు ఈ తాలూకా లా ఏదైతే ఉంటుందో, ఈ బిల్ ఏదైతే ఉంటుందో దీని గురించి, ఈ యాక్ట్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ద కర్ణాటక ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ క్యాటిల్ బిల్ 2020 గురించి డీటెయిల్డ్గా నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి. ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ క్యాటిల్ బిల్ 2020. ఈ బిల్ అనేది రీసెంట్గా స్టేట్ అసెంబ్లీ అనేది పాస్ చేసింది. ఇప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో అది కూడా పాస్ చేయడం అనేది జరిగింది. ఎందుకు ఇది పాస్ చేశారు అంటే, స్లాటర్ ఆఫ్ ఆల్ కౌస్, బుల్స్, బులక్స్ అండ్ కావ్స్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఆల్సో అవుట్లాస్ ద స్లాటర్ ఆఫ్ బఫెలోస్. సో కౌస్ కానీ, బుల్స్ కానీ, బులక్స్ కానీ, కావ్స్ కానీ వీటి తాలూకా స్లాటర్ ఏదైతే ఉంటుందో వాటిని ఈ జంతువధ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడానికి, దాన్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. సో ఇది దేనికి కూడా ఎక్స్టెండ్ చేశారు. బఫెలోస్ ఏవైతే ఉంటాయో, బఫెలోస్ బిలో ద ఏజ్ ఆఫ్ 13 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్డ్ బఫెలోస్ ఎవరైతే ఉంటారో వాటిని కూడా చంపిన అది కూడా బ్యాన్ చేయడం అనేది జరిగింది. వాటిని కూడా వధించడం అనేది బ్యాన్ చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి ప్రిలిమ్స్లో అడగచ్చు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్మగ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ యానిమల్స్ ఫర్ స్లాటర్. చంపడానికి స్మగ్లింగ్ కానీ, ట్రాన్స్పోర్టింగ్ కానీ ఈ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, కౌస్, బుల్స్, బులక్స్, కావ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ బఫెలోస్ కూడా, దాన్ని కూడా అఫెన్స్గా పరిగణించడం అనేది జరిగిందాం. ఎంతకాలం శిక్ష వేస్తారు అంటే 3 to 7 years శిక్ష వేయడం అనేది జరుగుతుంది. ద పెనాలిటీ 3 to 7 years శిక్ష వేయడం అనేది జరుగుతుంది. అండ్ ఆశ్చర్యకరంగా ఏంటి అంటే, దిస్ ఈజ్ మోర్ దెన్ ద పనిష్మెంట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఇండియన్ లా ఫర్ కాజింగ్ ద డెత్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ బై నెగ్లిజెన్స్తో ఒక హ్యూమన్ బీయింగ్ని చంపితే, ఒకవేళ ఆ నేరానికి పడిన శిక్ష కంటే ఇక్కడ కౌస్ కానీ, బులక్స్ కానీ, బఫెలోస్ కానీ పడేటటువంటి శిక్ష ఏదైతే ఉంటుందో అది ఎక్కువ అంట. అండ్ ఇట్ ఆల్సో గివ్స్ పోలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సస్పీషియస్ స్లాటర్ హౌసెస్ ఏవైతే ఉంటాయో, డిఫరెంట్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెర్చ్ చేసేటటువంటి హక్కు ఎవరికి ఇచ్చారు? పోలీసులకు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. సో వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్, వాట్ ఆర్ ద బాటిల్ నెక్స్, ఏంటి ఇబ్బందులు ఈ తాలూకా చట్టం ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం వల్ల? మొదట ముస్లిమ్స్ అండ్ ఫార్మర్స్. మీరు జాగ్రత్తగా గమనిస్తే వై దిస్ లెజిస్లేషన్ మేడ్, ఎందుకు ఇదవ్వడం అనేది జరిగింది? బికాజ్ హిందూస్ అనేవాళ్ళు కవ్ ఏదైతే ఉంటుందో, ఆవు ఏదైతే ఉంటుందో దాన్ని చాలా బాగా పూజించడం అనేది, దే హ్యావ్ దట్ రెవరెన్స్ ఏదైతే ఉంటుందో, దే హ్యావ్ దట్ భక్తి ఏదైతే ఉంటుందో అది కవ్ మీద ఉండడం అనేది జరుగుతుంది, రైట్? బట్ హిందూస్కి కవ్ అనేది, ఆవు అనేది దైవ సమానం అయినప్పుడు హిందూస్ కెన్ రివర్ కవ్ని భక్తితో పూజించవచ్చు. బట్ కానీ మెనీ అదర్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా ఫుడ్ ప్రాక్టీసెస్లో ఈ బీఫ్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ థింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ చీప్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, రైట్? సో వాళ్ళ తాలూకా ఫుడ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అండర్మైన్ చేస్తూ ఉన్నారు బికాజ్ ఆఫ్ దిస్ యాక్ట్. ఫస్ట్ ప్రాబ్లం అది. సెకండ్ ఏంటి అంటే, ఇండియాలో మాల్ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో, ఇండియన్స్ ఆర్ ఆల్రెడీ మోస్ట్ మాల్నరిష్డ్ పర్సన్స్, రైట్? సో ఒకవేళ ఈ చీప్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో, చాలా తక్కువ కాస్ట్ దొరికేటటువంటి బీఫ్ ద్వారా దొరికేటటువంటి ప్రోటీన్ చీప్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇండియన్స్ నుంచి దూరం చేయడం వల్ల ఏం జరుగుతుంది? మాల్ న్యూట్రిషన్ ఇంకాస్త వర్సన్ అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మూడోది, ద బిల్ ఆల్సో పెనలైజెస్ పీపుల్ వర్కింగ్ ఇన్ ద మీట్ అండ్ లెదర్ ఇండస్ట్రీస్. మీట్ అండ్ లెదర్ ఇండస్ట్రీస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని మీరు ఇది చేస్తూ ఉన్నారు, పీనలైజ్ చేస్తూ ఉన్నారు. సో ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎవరైతే పనిచేస్తారో ఈ లెదర్ ఇండస్ట్రీస్లో వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోవడం అనేది జరుగుతుంది, రైట్? సో ముఖ్యంగా ఇవి స్లాటర్ హౌసెస్లో గట్రా పనిచేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారండి. వాళ్ళందరూ రోడ్డు మీదకి రావడం అనేది జరుగుతుంది. సో సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి పెరిగిపోతాయి. దట్ ఈస్ వాట్ దిస్ సెడ్. నెక్స్ట్ చూడండి. డైరీ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా చాలా ప్రాబ్లం ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇండియాలో డైరీ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇది వీట్ అండ్ రైస్ మీరు కలుపుకున్న వాటి మీద వచ్చిన రెవెన్యూ కలుపుకున్న చాలా ఎక్కువ. మొత్తం 6.5 lakh crore యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది డైరీ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇది చేయడం అనేది జరుగుతుంది. మరి కౌ స్లాటర్కి డైరీ ఇండస్ట్రీకి సంబంధం ఏంటి సార్? చూడండి, ప్రాబ్లం ఏంటి అంటే ఈ
కౌస్లాటర్ బిల్ ఏదైతే ఉంటుందో ఇది డైరీ ఇండస్ట్రీ యొక్క ఎకనామిక్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్టర్బ్ చేస్తుందండి. ఎలా చేస్తుంది? మామూలుగా డైరీ ఫార్మింగ్లో పాల మీద వచ్చేటటువంటి సొమ్ము ఏదైతే ఉంటుందో అది చాలా చాలా స్మాల్ మార్జిన్, చాలా తక్కువ మార్జిన్ మిగులుతుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు అన్యూజ్డ్, అన్ప్రొడక్టివ్, ఇప్పుడు ఆవు పాలు ఇవ్వడం మానేసింది అనుకోండి, ఆ ఆవుని ఎప్పుడైతే ఈ స్లాటర్ హౌసెస్కి అమ్ముకుంటారో దే కెన్ మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. సో కొంత మనీ అనేది వాళ్ళకు రావడం అనేది జరుగుతుంది. దానివల్ల మార్జిన్ అనేది పెంచుకోవచ్చు రైతు యొక్క ఇన్కమ్ అనేది. ఇక్కడ డైరీ ఇండస్ట్రీలో ఉండేటటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు ఇన్కమ్ అనేది ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఫోర్స్ఫుల్గా ఇలా అన్ప్రొడక్టివ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో అన్ప్రొడక్టివ్ యానిమల్స్ని వాళ్ళు పెంచాల్సినటువంటి ఇది రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ బయటకు వదిలేస్తే ట్రాఫిక్ ఇష్యూస్ కానీ లేకపోతే డిఫరెంట్ అదర్ ఇష్యూస్ కానీ అదర్ ఇష్యూస్ కానీ రావడం అనేది మొదలవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అందుకోసం అని చెప్పి అన్ప్రొడక్టివ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని స్లాటర్ హౌసెస్కి పంపించడం వల్ల వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది మన రైతులకు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఒక ఇష్యూ. నెక్స్ట్ చూడండి, వన్ మేల్ కాఫ్ ఈజ్ బార్న్. ఒకవేళ దూడ అనేది మగధ పుట్టింది అనుకోండి, ఏం జరుగుతుంది? వీళ్ళు ఏం చేస్తారు? అది మిల్క్ ఇవ్వడానికి పనికిరాదు కదా. సో ఏం చేస్తారు? కొన్నాళ్ళు పెంచి దాన్ని ఏం చేస్తారు అంటే ఈ యానిమల్ని స్లాటర్ హౌసెస్కి అమ్మేయడం అనేది జరుగుతుంది. దే మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. అర్థమైందా? బట్ కానీ ఇప్పుడు ఇలా చేయడం వల్ల చాలా చాలా ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ 2014 ద సైజ్ ఆఫ్ ద యూజ్డ్ క్యాటిల్ మార్కెట్ జస్ట్ ఇన్ మహారాష్ట్ర వాజ్ వాల్యూడ్ ఎట్ 1180 crore per year. సో వాడేసి అన్ప్రొడక్టివ్గా ఉండేటటువంటి యానిమల్స్ ఏవైతే ఉంటాయో ఆ యానిమల్ యొక్క మార్కెట్ ఎంత? 1180 కోట్లు అంట ఓన్లీ మహారాష్ట్రలో. చూసారా, అంత ఇన్కమ్ అనేది ఆ తాలూకా రెవెన్యూ అనేది పోవడం అనేది జరుగుతుంది. అండ్ వెర్గీస్ కురియన్ అనేటటువంటి వ్యక్తి, మీ అందరికీ తెలుసు, అమూల్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వైట్ రెవల్యూషన్లో భాగంగా మొదలైనటువంటి మొదటి ఇదేంటి అంటే డైరీ ఇండస్ట్రీ ఏంటి అంటే అమూల్ అండి. అర్థమైందా? హీఈస్ కాల్డ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ వైట్ రెవల్యూషన్. అర్థమైందా? శ్వేత విప్లవం ఏదైతే ఉంటుందో వైట్ రెవల్యూషన్ ఏ టైంలో రావడం అనేది జరిగింది మీరు జాగ్రత్తగా గమనిస్తే 1965 టైంలో రావడం అనేది జరిగింది. మనకి చైనాకి, దాంతోపాటు మనకి పాకిస్తాన్కి వార్ ఏదైతే ఉందో వార్ టైంలో ఏం జరిగింది? వైట్ రెవల్యూషన్ అనేది ఉండాలి. ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి నినాదం ఇస్తారు. ఎందుకు అంటే మన తాలూకా జవాన్లు అనే వాళ్ళ మొరాల్ ఏదైతే ఉంటుందో అది పెంచడానికి యుద్ధ సమయంలో. దాంతోపాటు అదే టైంలో మనకి ఫుడ్ సెక్యూరిటీకి ఇబ్బంది కూడా ఏర్పడుతుంది, ఫుడ్ ఇన్సెక్యూరిటీ కూడా రావడం అనేది జరిగింది. ఆ టైంలో లాల్ బహదూర్ శాస్త్రి ఈ వైట్ రెవల్యూషన్ ఇవన్నీ పెంచడానికి ఇది చేయడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా అమూల్ ఏదైతే ఉంటుందో అమూల్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ సూపర్ చార్జ్డ్ ఇండియాస్ మిల్క్ ప్రొడక్షన్ ఫ్రమ్ 1970 నుంచి ఇండియా డైరీ ఇండస్ట్రీ అనేది సిగ్నిఫికెంట్గా పెరగడానికి కారణం ఏంటి అంటే అమూల్. ఆయన కూడా, ఆ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక మాట అంటారు, కౌ స్లాటర్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది బ్యాన్ చేయకూడదు, ఎకనామిక్ ఫంక్షనింగ్ ఆఫ్ డైరీ ఇండస్ట్రీ అనేది కంప్లీట్గా కుప్పకూలిపోతుంది, దిస్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్పి ఆయన కూడా చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ తాలూకా ఇవేవైతే ఉన్నాయో ఈ చట్టాలు, ఈ యాంటీ కౌస్లాటర్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇది కూడా చేయడం అనేది జరిగిందంట. కౌ యొక్క నెంబర్ ఆఫ్ కౌస్ ఏవైతే ఉన్నాయో వాటి నెంబర్ని తగ్గించడం కూడా జరిగిందంట. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్ ప్రొడ్యూస్డ్ బై 2019 లైవ్ స్టాక్ సెన్సస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏం చెప్పారు అంటే ఏ రాష్ట్రాల్లో అయితే కౌస్ లాటర్ లాస్ ఉన్నాయో అక్కడ కౌస్ యొక్క సంఖ్య ఏదైతే ఉంటుందో సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. ఏ రాష్ట్రాల్లో కౌస్ లాటర్ మీద బ్యాన్ లేదో ఆ రాష్ట్రాల్లో కౌస్ యొక్క సంఖ్య ఏదైతే, ఆవుల యొక్క సంఖ్య ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ఉంది అని చెప్పడం అనేది జరిగింది. Between 2012 and 2019, states with cow slaughter laws ఏవైతే ఉన్నాయో సచ్ యాజ్ మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ అవి క్యాటిల్ నెంబర్స్ తగ్గడం అనేది, ఆ రాష్ట్రాల్లో క్యాటిల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గడం అనేది జరిగిందంట. అర్థమైందా? అండ్ ఇఫ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వెస్ట్ బెంగాల్ మీరు చూసుకుంటే అక్కడ కౌ స్లాటర్ లాస్ ఏం లేవు, యాంటీ కౌ స్లాటర్ లాస్ అవి ఏంటి అనేవి ఏవీ లేవు. అక్కడ మ్యాసివ్ ఇంక్రీజ్ 15.18% ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు? వెన్ దేర్ ఈజ్ ఎకనామికల్గా ఫ్యూజబుల్గా ఉన్నప్పుడు, ఎకనామికల్గా వర్కౌట్ అవుతుంది అన్నప్పుడే కదా రైతు ఆ ఇండస్ట్రీలోకి దిగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రైతు ఈ అన్ప్రొడక్టివ్ యానిమల్స్ని అమ్మి స్లాటర్ హౌసెస్కి అమ్మి డబ్బు చేసుకునేటటువంటి రైతుని మీరు తీసేస్తే రైతు అనేవాడినో ఇఫ్ దేర్ ఈజ్ నో ప్రాఫిట్ రైతు అనేవాడు ఇంట్రెస్ట్ చూపిస్తాడో ఆ డైరీ ఇండస్ట్రీలోకి రావడానికి. అర్థమైందా? దట్ ఈజ్ ఎ హ్యూజ్ ప్రాబ్లమ్, దట్ ఈజ్ ఎ యూనిక్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా, దట్ ఈస్ వాట్ ది సెడ్. అర్థమైందా? ఇన్ ద కంట్రీ సైడ్ ఆఫ్ మెనీ స్టేట్స్ ఫెమినిస్ట్ క్యాటిల్ హర్డ్స్ నౌ పోజ్ ఏ
డేంజర్ టు క్రాప్స్ అండ్ కాజ్ యాక్సిడెంట్స్. సో ఒకవేళ ఈ కౌస్ అనేవి పోషించలేక వదిలేస్తామని అన్ప్రొడక్టివ్ యానిమల్స్ వదిలేసినా ఏం జరుగుతుంది, అవి క్రాప్స్ డ్యామేజ్ అనేవి చేస్తున్నాయి, దాంతోపాటు యాక్సిడెంట్స్ కారణం అవ్వడం అనేది జరుగుతుంది, ట్రాఫిక్ ఇష్యూస్ లాంటివి ఇది అవ్వడం కూడా జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ అండి. మొత్తం మీ కంప్లీట్గా ఈ యాంటీ కౌ స్లాటర్లా కర్ణాటక తెచ్చినటువంటి లా గురించి, దాని తాలూకు ఇష్యూస్ గురించి చెప్పాను. ఇలాగే మీరు నేర్చుకోవాలి అంటే, ఇంతే కాంప్రహెన్సివ్గా నేర్చుకోవాలంటే యూ కెన్ జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఆర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా కలిపి వస్తుంది. ఎవ్రీథింగ్ జిఎస్ అన్నీ కవర్ అవుతాయి, ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ. అర్థమైందా? మేము డైలీ హిందూ అనాలిసిస్ అనేది ఫర్ సమ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల డైలీ హిందూ అనాలిసిస్ అనేది యూట్యూబ్లో పెట్టట్లేదండి. ఓన్లీ పెయిడ్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది, దోస్ హూ సబ్స్క్రైబ్. అండ్ మీరు అర్థం చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని, కోర్సులో జాయిన్ అవుతారని చెప్పి అనుకుంటున్నాం. అర్థమైందా? మీకు కావాలంటే ఇలా బైట్స్ ఏవైతే ఉంటాయి, బైట్స్లో యూట్యూబ్లో పెట్టడం అనేది చక్కగా జరుగుతుంది. సో మీకు కాంప్రహెన్సివ్ హిందూ అనాలిసిస్ కావాలంటే జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మ. ఫర్ ఎవర్ మీరు ఎన్నాళ్ళు చదివితే అన్నాళ్ళు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. ఆలోచించండి, ఆలోచించి జాయిన్ అవ్వండి.